రుణమాఫీ గురించి రుణమాఫీ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. ఇది ఒక చారిత్రాత్మక చరిత్ర సృష్టించబోతుంది రుణమాఫీ అనేది అని చెప్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 9 రోజు రేవంత్ రెడ్డి చేస్తారు. నేను అదే అంటున్నా, డిసెంబర్ 9 రోజే రుణమాఫీ మీద సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయి 6 నెలలు అయింది. 6 నెలల్లో మీరు ఇప్పటివరకు చేయలేకపోయిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళను వెంటాడుతున్నది. హరీష్ రావు గారు స్వయంగా నేను రాజీనామా చేస్తా అన్నారు. నాకు రైతుల కంటే పెద్ద కాదు ఈ పదవి, గడ్డిపోసుతో సమానం అని చెప్పేసి వారు డైరెక్ట్గా పోయి నేను అసలు మీరు రుణమాఫీ చేయండి, రైతు బంధు ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, నా పదవి నాడు పడేస్తా అని చెప్పేసి వారు రాజీనామా లేఖ కూడా ఇచ్చాను. ఇప్పుడు మేము చరిత్రలో ఎవరు చేయలే, చరిత్ర నువ్వు ఒక్కడే చేసినావు రుణమాఫీ. నువ్వు చేయకముందుకే ఇంత గొప్పలు చెప్పడం నాకు అర్థం కాదు. నీలాగా 100 ప్రభుత్వాలు 100 సందర్భాల్లో రుణమాఫీ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గతంలో చేసినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు చేసింది, బీజేపీ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినాయి. మీరు ఏదో కొత్తగా చేస్తున్నట్టు. అయితే కండిషన్ సప్లై అని అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే మొన్ననే అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారు, సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని. మామూలుగా సహజంగా ఒక నాయకుడు ఏదైనా పథకం పెట్టినప్పుడు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి ఆ పథకం చేరాలనేటువంటి ఒక విజన్తోనే ముందుకెళ్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చగానే మేము చూస్తున్నాం, విద్యుత్ 100 యూనిట్ల వరకు ఫ్రీ అంటే అది ఎట్లా కట్ చేయాలి వాళ్ళని, లేకపోతే ఇప్పుడు రుణమాఫీ చేస్తామంటే దాన్ని ఎట్లా కట్ చేయాలి అంటే ఐటీ కట్టే వాళ్ళకి 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి, మహిళలకి 2500 విషయంలో దిక్కే లేదు. అసలు ఆ ప్రస్తావన ఎవరు చెయ్యట్లేదు కూడా చెప్పాలని. ఫ్రీ బస్ అన్నారు, ఎవరు ఎక్కట్లేదు, అదే అయిపోయారు. అసలు మగవాళ్ళంతా కూడా ఎందుకు ఫ్రీ బస్ అన్నారు, ఆడోళ్ళే చెప్తున్నారు మా నగలు పోతున్నాయి, మొత్తం అంతా ఎక్కేసి తొక్కేసుకొని మా పర్సులు పోతున్నాయి, నగలు పోతున్నాయి, కొట్టుకుంటున్నారు, ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు అన్న మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒకటండి, సరే ఇప్పుడు ఎన్నికల హామీ ఒకవైపు, రెండవది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకెళ్తాం, అది చాలా ముఖ్యమైనటువంటిది. సరే ప్రతి పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇస్తుంది, ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే ప్రజలు ఏ సందర్భంలో ఎట్లా తీర్పిస్తారో కూడా గత అనుభవాలు ఉన్నాయి. తప్పకుండా మీ విషయంలో కూడా మ్యాండేట్ ఇస్తారు, దాంట్లో రాసి పెట్టుకోండి. ఇంకా దాంట్లో మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా ప్రజలు వదిలిపెట్టరు, బీఆర్ఎస్ పార్టీ అసలే వదిలిపెట్టరు. కానీ నేనేమంటున్నానంటే ఈ విషయం కొద్దిసేపు పక్కన పెట్టినా, రాజకీయ పరమైనటువంటి పరిణామాలు కొద్దిసేపు పక్కన పెట్టినా కూడా మీరు ఒకసారి రాష్ట్రం వైపు మీరు ఆలోచించండి. ఎంత ఘోరం అండి అసలు. పాలన పడకేసింది అనుకున్నాం కానీ అటకెక్కింది. అసలు పాలనలే లేదు ఈ రాష్ట్రంలో. వాళ్ళు డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఈ రోజు వరకు అసలు ఏదన్నా అసలు ఒక సెక్టార్లో అయినా వీళ్ళకి విజన్ ఉంది అని మీకు అనిపించిందా? ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, మనం ప్రధానంగా మనకు ముందున్నటువంటి సమస్యలు ఏంది, వీటిని ఎట్లా పరిష్కారం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటి విషయంలో మీకు కనీస అవగాహన ఉందా? ఈరోజు రాష్ట్రంలో మనీ సర్క్యులేట్ కావట్లేదు ఎకానమీలా. రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, చాలామంది రోడ్డున పడుతున్నారు. ఈరోజు రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు, పన్నుల ఆదాయం చాలా తగ్గిపోయింది. ఈరోజు మీరు ఎట్లా నడుపుతారు? అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఎట్లా సమకూరుస్తారు ఈ సంక్షేమ పథకాలకి, ఈ హామీలకి? ప్రతి సంవత్సరం మనకి ఒక 70,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ జీతాలకు పెన్షన్లకే ఇవ్వాలి. 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మనం తీసుకొచ్చినటువంటి అప్పులు ఉంటాయి కదా, వాటికి అసలు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయాల్సి ఉంటుంది. 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ మీకు వీటికే కావాలి కదా. ఈ 1,20,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉందా? అసలు బొటాబొటిగా సమానం ఉంది. మిగతా అన్ని ఎట్లా నడుపుతారు మీరు ఏం చేస్తారు? మేము భూములు అమ్ముతాం, భూములు అమ్మడానికి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. సిగ్గు లేకుండా మేము భూములు అమ్ముతాం, మేము భూములు తాకట్టు పెట్టి మేము మా హామీ నెరవేరుస్తాం అంటే మీ ఇష్టారీతిన మీరు హామీలు ఇచ్చేస్తారు. హామీలు ఇచ్చేటప్పుడు ఖర్చు ఏం కాదు కదా అండి, హామీలు అమలయ్యేటప్పుడు ఖర్చు కదా. అందుకని ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసిండు. ఇప్పుడు ఖర్చు వచ్చేసరికి మేము భూములు అమ్ముతాం, మీ అయ్యా జాగిరా భూములు అమ్మడానికి? భూములు ఎవడు అమ్ముతారు? అసలు ధరణి పోర్టల్ని రద్దు చేస్తామని అన్నారు. అదే అంటున్నా, అసలు మీరు రద్దు చేసేటప్పుడు మీ సిస్టమ్ ఏంది చెప్పండి మరి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ధరణి తీసుకొచ్చింది, సరే దానిలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు, కొంతమంది న్యాయం జరగలేదన్నారు. ఒకవేళ అది వాస్తవమే అనుకుంటే మరి మీరు తీసుకొచ్చే సిస్టమ్ ఏంటి? అది ఫుల్ ప్రూఫ్ సిస్టమా చెప్పండి మరి. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు.
మేము రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మేము ఆస్తులను అమ్ముతాము, భూములు అమ్ముతాము అంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రతిఘటిస్తుంది. కేవలం దాని ఆధారంగానే ప్రభుత్వం దాని ఆధారంగానే ఆదాయాన్ని సమకూర్చుకొని మేము హామీని నెరవేరుస్తామంటే కూడా తప్పకుండా దాన్ని ప్రతిఘటించాల్సింది. రేపు భవిష్యత్తు తరాలకు గాను ఒక ప్రభుత్వ కార్యాలయం కావాలంటే ఆయన భూములు కొనడానికి టెండర్ పిలవాల్సి వస్తుంది ప్రభుత్వం. మీకు అర్థమైందా? హైదరాబాద్లో పోను ఏమవుతుందంటే ఒక ప్రభుత్వం కార్యాలయం ఒక ఎకరంలో జాగాలో కట్టాలంటే ప్రభుత్వము మాకు భూమి కావాలను ఈ క్రైటీరియాలో ఉన్నటువంటి దాంట్లో మీరు ఎవరైనా భూమి అమ్మడానికి సిద్ధంగా ఉంటే టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని ఒక ప్రకటన ఇవ్వాల్సినటువంటి ఒక దుస్థితి వస్తుంది. మీరెవరు అసలు ఇష్టం ఉన్నాడు భూములు అమ్మడానికి? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైట్ సార్. ఇంకొక విషయానికి వస్తే కనుక ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చాలా అంటే చాలా మింగుడు పడుతుంది. అంటే నాకు చెప్పకుండా మీరు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, నేను ఒక పార్టీలో ఒకనున్నాను. సో ఆయన దీని మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అన్న మాట కూడా అన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు వాస్తవానికి జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అసలు ఆయన ప్రతి విషయంలో కూడా ఈజ్ ఎ లాయల్ కాంగ్రెస్ పార్టీ, చాలా లాయల్ గా ఉంటారు. చాలా విలువలతోని రాజకీయ ప్రస్థానాన్ని గావించి ఒక స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి. వాస్తవానికి పార్టీ ఏదైనా కావచ్చు. అలాంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జగిత్యాల్లో ఇంకో పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని కనీసం వారికి చెప్పకుండా రాజకీయం చేయడం చాలా దుర్మార్గం. ఎవరైనా కావచ్చు, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కావచ్చు, కానీ వారు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంకో పార్టీ నుండి ఎమ్మెల్యేని తీసుకొని వారికి చెప్పకపోతే ఎంత దుర్మార్గం అనేది అర్థంగా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు, ఎవరి విషయంలో ఎవరు తీసుకుంటున్నారు? తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. పార్టీకి వస్తానంటే ఏంటి పరిస్థితి? డెఫినెట్గా అలాంటి వాళ్ళని వెల్కమ్ చేయాల్సింది. అంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం కనుక మీరు అడిగినట్టయితే తప్పకుండా అలాంటి వాళ్ళని తీసుకోవాల్సింది. అసలు జీవన్ రెడ్డి గారు పార్టీ చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వారు పార్టీ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. మొన్న కూడా చాలా టఫ్ సిచ్యువేషన్లో వారు పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. వారు గతంలో కూడా వారు కేసీఆర్ గారి మీద పోటీ చేసిన వారు ఎంపీగా ఒకనొక సందర్భంలో. అప్పుడు కూడా చాలా టఫ్ సిచ్యువేషన్. అయినా కూడా వారు సాహసం చేసి వారు పోటీ చేశారు. మరి అలాంటి వ్యక్తి విషయంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కనుక ఇట్లా వ్యవహరిస్తే తప్పకుండా దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు ఈ విషయం. రైట్. అంటే పొన్నాలు వచ్చినట్టే జీవన్ రెడ్డి గారు కూడా వస్తే పార్టీ ఇంకొంచెం బలపడుతుందని అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీకి? ఫస్ట్ వారు వస్తారా రారా అనేది ఫస్ట్ దాని మీద మరి పెద్దలు నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ వారు వస్తారా అనేది తెలియదు, వస్తే వారిని ఎట్లా అకామిడేట్ చేస్తారనేది కూడా మనకు తెలియదు. అలాంటి వారు రావాలని మాత్రం తప్పకుండా కోరుకోవాలి. ఎందుకంటే ఎంతో కొంత విలువలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు, ఒక ఆత్మ గౌరవం కలిగినటువంటి నాయకులు. ఏదో ఆయన ఏదో ఏంది ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే గెలిచి కూడా కేవలం ఏదో చైర్మన్ పోస్టు కోసం, ఏదో ప్రాజెక్టుల కోసమో, 4 పనుల కోసమో పోతున్నటువంటి సందర్భంలో జీవన్ రెడ్డి గారు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి కూడా నాకు అవసరం లేదు ఎమ్మెల్సీ పదవి, నా ఆత్మగౌరవంతో పోలిస్తే పదవి పెద్ద విషయం కాదు అని చెప్పేసి వారు గడ్డిపోజుతో సమానంగా దాన్ని రాజీనామా చేస్తా అంటే తప్పకుండా దాన్ని స్వాగతించాల్సింది. అది ఒక ట్రెడిషన్ని సెట్ చేస్తుంది రాజకీయాల్లో, కొన్ని వాల్యూస్ని సెట్ చేస్తుంది. రాజకీయాలంటే ఇట్లా హుందాగా చేయాలి అని చెప్పేసి మా లాంటి వాళ్ళందరూ కూడా నేర్పుతుంది.